నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. నమస్తే సార్. సార్, అఘోరి శ్రీనివాస్ ఇప్పుడు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. అయితే ఈ రోజు ములాఖత్ కి వాళ్ళ నాన్న, చెల్లి అండ్ బావ అలా కుటుంబ సభ్యులైతే వచ్చారు కలవడానికి. వచ్చిన తర్వాత అంటే కలిసి వచ్చిన తర్వాత బయట మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అండ్ మాట్లాడించినా కూడా అంటే చిందులు తొక్కారు అని చెప్పుకోవాలి. అండ్ ఇంకో పక్క అతనికి అంటే శ్రీనివాస్కి మొత్తం ఎక్స్టెండ్ చేశారు, మళ్ళీ బెయిల్ రాకుండా చేస్తున్నారు. అసలు ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటారు సార్? కొద్దిగా అంటే మామూలుగా అఘోరి శ్రీనివాస్ మీద అనేక మిత్తులు ఉన్నాయి. అదేంటంటే అఘోరి శ్రీనివాస్ i20 కారు వాడడం, తర్వాత ఐఫోన్ వాడడం, డీజిల్ ఎట్లా అంటే ఎక్కడ దేశం అంతా కారులోనే తిరుగుతాడు. మామూలుగా మనకు ఇక్కడ నుంచి బెంగళూరుకో లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి వస్తే డీజిల్ బిల్లు వాచిపోతుంది. ఇవన్నీ ఖర్చులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, తర్వాత లగ్జరీగా ఖర్చులు పెట్టడం అవన్నీ జరుగుతుంది కదా అనేది ఒక మిత్ ఉంది. రెండవది ఏంటంటే అఘోరికి పొలిటికల్ సపోర్ట్ ఉందని ఒక మిత్ ఉంది. ఈ కారు కూడా తమిళనాడుకి సంబంధించిన ఒక బిజినెస్ మ్యాన్ అనేది కూడా వార్త వచ్చింది. ఆ బిజినెస్ మ్యాన్కి అఘోరికి మంచి సంబంధాలు ఉన్నాయనేది వార్త వచ్చింది. సో ఏబీలీ సపోర్ట్ లేకుండా అఘోరి ఈ స్థాయిలో ఎలా ఒక్కసారిగా రైజ్ అయ్యారు అన్న ఇది వచ్చింది. అయితే ఇప్పుడు అఘోరి అరెస్ట్ అయిపోయి ఏప్రిల్ 22న అరెస్ట్ అయ్యాడు. సో అరెస్ట్ అయ్యి ఇప్పుడు 10 రోజులు దాటిపోయింది. మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. 14 డేస్ లోపల బెయిల్ రావాలి మామూలుగా. కానీ ఇక్కడ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే అఘోరి లాయర్ని పెట్టుకోవడానికి కూడా నాకు స్తోమత లేదని కోర్టులో అఘోరి శ్రీనివాస్ చెప్పేశాడు. సో నాకు అందువల్ల మామూలు కోర్టు ఏం చేస్తుందంటే లాయర్ ఎవరు లేనప్పుడు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అంటారు. లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పర్మనెంట్గా అక్కడ ప్రతి కోర్టులో ఎవరో ఒకరు అడ్వకేట్ ఉంటారు. వాళ్ళు గవర్నమెంట్ నామినల్గా పే చేస్తుంది. సో వాళ్ళని రవి అనే ఒక అడ్వకేట్ని పెట్టింది. సో ఇప్పుడు రవి మాట్లాడేది చూస్తే అతను బెయిల్ కాదు కదా, 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది అంటున్నాడు రవి అని. ఆయన మామూలుగా డిఫెన్స్ అడ్వకేట్లు ఎప్పుడైనా కూడా బెయిల్ తీసుకురావడం మీద డే 1లో కృషి చేయాలి. తర్వాత అతనికి శిక్ష పడకుండా చూడడానికి ట్రై చేయాలి. నేరం చేశాడో లేదని అది డిఫెన్స్ అడ్వకేట్కి అనవసరం. డిఫెన్స్ అడ్వకేట్ పని డిఫెండ్ చేయడం క్లయింట్ని. అతను నేరం చేసినా చేయకపోయినా డిఫెండ్ చేయాలి. అది డిఫెన్స్ అడ్వకేట్ చేయాల్సిన పని. అది కోర్టు చెప్తుంది నేరం చేశాడో లేదని. డిఫెన్స్ అడ్వకేట్ ఎప్పుడు కూడా నేరం చేయలేదని నిరూపించడానికి డిఫెన్స్ అడ్వకేట్ ట్రై చేస్తాడు. సో కానీ ఇక్కడ ఇతను పెట్టుకున్నాడు కాదు కాబట్టి రవేనా అతను మీడియాతో ఏం మాట్లాడుతున్నాడు, ఆ బెయిల్ కష్టమండి అంటున్నాడు. తర్వాత ఇతనికి శిక్ష పడుతుందని చెప్తున్నాడు. సో ఇతను చేసింది ఏంటి? చీటింగ్, బేసిక్గా చీటింగ్. అంటే ఒక ఆమె దగ్గర ఒక మహిళా ప్రొడ్యూసర్ దగ్గర 9,80,000 డబ్బులు తీసుకొని పూజ చేస్తానని చెప్పాడు. పూజ చేశాడు. అక్కడ ఏమీ చీటింగ్ లేదు. ఉజ్జయినికి గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళాడు. ఈయన భర్త వీళ్ళంతా వెళ్ళారు, పూజలు చేశాడు. అంతవరకు సైలెంట్గా ఉంటే కేసు లేదు. కానీ తర్వాత ఇంకా నేను పూజలు చేయాలి, డబ్బులు కావాలని చెప్తే డబ్బులు ఇంకా ఇవ్వము చాలు మాకు అని చెప్తే, లేదు మీరు ఇకపోతే నేను నెగిటివ్గా మీ మీద పూజలు చేస్తాను ఏదని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు అనేది కంప్లైంట్ చేశారు. లేదో మనకు తెలియదు. ఈమె కంప్లైంట్ ఇచ్చింది మొకిల్లా పోలీస్ స్టేషన్లో. సో ఇప్పుడు అతని మీద ఏమేమి పెట్టారు? చీటింగ్, ఎక్స్టార్షన్, డబ్బులు డిమాండ్ చేసి తీసుకోవడం, తర్వాత క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారు. క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే బెదిరించడం, డబ్బులు ఇకపోతే నీ అంత చూస్తాను ఇంకోటో బెదిరించడం. ఈ సెక్షన్ల కింద బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు పెట్టారు. మామూలుగా ఇవి బెయిల్ రాని సెక్షన్లు ఏమి కావు, బెయిల్ వస్తాయి. కాకపోతే ఏంటంటే గట్టిగా అడ్వకేట్ ఉండి కోర్టులో ఆర్గ్యూ చేసి చేయాలి. సో ఎందుకంటే మామూలుగానే సుప్రీంకోర్టు అనేక కేసుల్లో చెప్పింది ఏంటంటే బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్. బెయిల్ అనేది ఫండమెంటల్ రైట్లో భాగం కాబట్టి ఆర్టికల్ 21 కింద బెయిల్ ఇవ్వాలని చెప్పింది. సో ఎప్పుడు బెయిల్ ఇవ్వరంటే ఇతను ఏమన్నా జంప్ అవుతాడా, అంటే వేరే విదేశాలకు వెళ్ళిపోతాడా, లేకపోతే సాక్షుల్ని ఏమన్నా బెదిరిస్తాడా, సాక్ష్యాధారం తారుమారు చేస్తాడా అని ప్రూవ్ చేస్తేనే బెయిల్ రాకుండా ఉంటుంది. చాలా కేసుల్లో బెయిల్ వచ్చేస్తాయి మామూలుగా. సో ఇప్పుడు మొన్న మాధవ్ దాడి చేశాడు అక్కడ, గోరంట్ల మాధవ్, ఆయనకి 10 రోజుల లోపల బెయిల్ వచ్చేసింది కదా. సో దాడి చేసిన స్థాయిలోనే బెయిల్ వస్తే ఇది చీటింగ్ కేసు. ఇంకా వేరే ఏం కేసుల్లో ఇతను అరెస్ట్ చేయలేదు కాబట్టి బెయిల్ రావాలి. కానీ ఇతని తరపున ట్రై చేయట్లేదు. ఈ మధ్యలో ఏమైంది, ఒక మంత్రి భార్య ఇతను కాళ్ళు మొక్కిన పాత వీడియో అవన్నీ బయటకు వచ్చింది. సో ఆమె ట్రై చేస్తుందని వార్త వచ్చింది. అందుకని
మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ళ శారద కూడా జైలుకి వెళ్ళి ఇతన్ని పరామర్శించింది అని కూడా వార్త వచ్చింది. ఈ నేపథ్యంలో పొలిటీషియన్స్ ట్రై చేస్తున్నారు కాబట్టి బెయిల్ త్వరగా వస్తుంది అనుకున్నాం, కానీ బెయిల్ రాలేదు. ఫైనల్గా చాలాసార్లు ఏమవుతుందంటే మనం సామాజిక ఉద్యమాల్లో ఇంక పనిచేసే చాలామందికి ఇది అలవాటు అనమాట. చూసేటప్పుడేమో అందరూ ప్రపంచం అంతా మనతో ఉన్నట్టు ఉంటుంది. సో వాళ్ళు ముగ్గురు పరిస్థితి ఏంటి, వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు, సరైన ఇల్లు కూడా లేదు వాళ్ళకి. ఆ వీడియోలన్నీ కూడా చూసాం. వాళ్ళకి మీడియాతో చక్కగా మాట్లాడే నాలెడ్జ్ కూడా లేదు. సో పైగా అఘోరి తన లగ్జరియస్ లైఫ్ని ఎక్కడెక్కడో గడుపుతుంది, కానీ వాళ్ళకి కనీసం హెల్ప్ అనేది కూడా అఘోరి ఏం చేసినట్టుగా లేదు. ఇప్పుడు వెళ్ళిపోయి ఆ తర్వాత హెల్ప్ లేదు. అంటే అఘోరి నుంచి హెల్ప్ లేకపోగా ఇప్పుడు కొత్త తలనొప్పులు వచ్చాయి వాళ్ళకి. ఒకటి ఏంటంటే వాళ్ళ పేదరికాన్ని వాళ్ళ దీన్నంతా మీడియా గ్లామరైజ్ చేసి చూపించడం. అఘోరి తల్లితో ఎలా ఉంది, మొన్నప్పుడు నేను ఒక వీడియో చూసా, అఘోరి తల్లి ఏం చెప్పిందో తెలుసా అని ఇట్లా టైటిల్ పెట్టి వాళ్ళ ఇల్లు చూపిస్తున్నాడు, ఆ ఇంట్లో ఆమె నిద్రపోతుంది. సో దాన్ని ఆమె వెనక నుంచి తీసి ఇల్లుని చూపించి ఇది చేశారు. అంటే మన మీడియా కూడా, మీడియాని చూస్తే కూడా జాలేస్తుంది నాకైతే నిజంగా. ఎందుకంటే మీడియా కూడా ఈ ఒక ఇరుక్కుపోయింది ఒక మోడల్లో. ఈ మోడల్లో ఉండే ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే ఏదో ఒకటి చేసి వీస్ తెప్పించుకోవాలి అన్న దీంట్లో మీడియా ఉంటుంది, ఆ ప్రెజర్ ఉంటుంది. ఎందుకంటే సర్వైవల్ అనేది ఇవాళ మీడియాకి వెరీ వెరీ డిఫికల్ట్, అన్లెస్ పొలిటికల్ పార్టీల హెల్ప్ ఉంటే తప్ప ఈ మోడల్లో సర్వైవ్ కాలేం. ఎందుకంటే రెవెన్యూ మోడల్ అనేది ఇది సక్సెస్ఫుల్ రెవెన్యూ మోడల్ కాదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు వెళ్ళినప్పుడు మీడియా వెళ్ళిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయి వీళ్ళ ముందు మైకులు పెట్టింది. వాళ్ళకి ఆల్రెడీ కోపంగా ఉంది తల్లిదండ్రులకి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. ఎందుకు వీడిని ఎప్పుడో వీడు పనికి రానోడు, మనకేం హెల్ప్ లేదు, వాడు వెళ్ళిపోయాడు, వీళ్ళేదో వెళ్ళి పని చేసుకు. ఇప్పుడు బెల్లంపల్లి నుంచి హైదరాబాద్ రావాలంటే ముగ్గురు ఖర్చులు పెట్టుకొని రావాలి. వాళ్ళు ఏదో పనులు, కూలి పనులు ఇంకోటి చేసుకునేవాళ్ళు 2 రోజులు పనులు ఆపుకోవాలి. ఇతని కోసం ఏదో ఫ్రూట్స్ గిట్స్ ఏదో తెచ్చివ్వాలి. ఇన్ని చేస్తే మళ్ళీ మీడియా వాళ్ళు వచ్చి కెమెరా పెడితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళ దగ్గర ఏముంది ఇన్ఫర్మేషన్ చెప్పడానికి. వాళ్ళేదో చూసి కన్నీళ్ళు వేసుకొని, ఎందుకంటే జైల్లో ఉన్నాడు కొడుకు, ఎవరు చూసుకునేవాళ్ళు లేరు అనే ఒక బాధతో వాళ్ళు వచ్చి కలిసిపోదాం అనుకుంటే మీడియా వెళ్ళి మీరేం చెప్తారు దీంట్లో, ఏవో అడిగితే వాళ్ళకి చికాకు వస్తుంది కదా. అందువల్ల వాళ్ళు చికాకుగా వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోయారు తప్ప మీడియా మీద దాడి చేయడమో ఇంకొకటే కాదు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు ఇది చేశారు. అట్లాగే ఇప్పుడు అఘోరిని కాపాడలేని పరిస్థితి కూడా, వాళ్ళు లాయర్ని పెట్టుకొని వాళ్ళు బెయిల్ ఇప్పించడం అనేది కష్టం. ఎందుకంటే ఇవాళ ఇట్లాంటి కేసుల్లో లాయర్లు కూడా వెరీ కాస్ట్లీగా ఉంటారు. సో అంత డబ్బులు అంటే లక్షల్లోనే ఉంటారు, అంత లక్షల్లో ఖర్చు పెట్టే పరిస్థితి వాళ్ళకి లేదు. అఘోరి ఎందుకు ఇదంతా ప్లాన్ లేదా అఘోరికి అంటే, అఘోరిని చూస్తే మనకేమనిపిస్తుంది అంటే నేను అబౌవ్ ద లా అన్న ఫీలింగ్ కనపడుతుంది ఇప్పటి వరకు. సో నేను అది ఓపెన్గా కూడా ఒక ఎవరితోనూ యాంకర్తో ఆడియో కాల్లో కూడా బయటకు వచ్చింది. అంబేద్కర్ను కూడా రాజ్యాంగం అంబేద్కర్ రాశాడంటే అంబేద్కర్ను కూడా బండబూతులు తిట్టడం, నాకు రాజ్యాంగానికి సంబంధం లేదు, నేనే రాజ్యాంగం అన్నట్టు మాట్లాడడం, ఇవన్నీ అఘోరి చేసిన తప్పులు కావచ్చు, అహంకారపూరిత చర్యలు కావచ్చు. ఎందుకంటే అంబేద్కర్ని తిట్టడం వల్ల టోటల్గా దళిత్ సెక్షన్ నుంచే అఘోరికి సింపతి అనేది పోయింది. అట్లాగే ఆల్రెడీ హిందూ సంఘాలకు కూడా అఘోరి పట్ల కోపమే ఉంది. అంటే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. అంటే సనాతన ధర్మం ఏదో ఒక క్లారిటీ లేదు. సనాతన ధర్మం అంటే సనాతన ధర్మంతో మీద పోరాడాలి, లేదా మహిళల కోసం అంటే మహిళల కోసం పోరాడాలి, ఇవేవి లేదు. పైగా ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకోవడం. అఘోరీనే ట్రాన్స్జెండర్కి మళ్ళీ అమ్మాయిలతో పెళ్ళిళ్ళు ఎందుకు? సో అమ్మాయిలతో పెళ్ళిళ్ళు, రాధా మళ్ళీ శ్రీవర్షిని, మళ్ళీ రాధా కేసు పెట్టింది. ఈ లోపల ట్రాన్స్జెండర్స్ కూడా ఇది ట్రాన్స్జెండర్ కాదు, ఫేక్ ట్రాన్స్జెండరు, కావాలనే ఇతను మగవాడే, ఇతను దీనికోసమే అంగం తీసేసి సర్జరీ చేయించుకున్నాడని ఆమె ఎవరు ఒక ఆమె జోగిని సంధ్య, ఆమె వెళ్ళి సాంబేర్పేటలో కేసు పెట్టింది. ఇటు అఘోరి వాళ్ళు అఖాడా ఉంటుంది. అఘోరీలు అంటే ఏమి, వాళ్ళకు కూడా ఆర్గనైజేషన్స్ ఉంటాయి, దాదాపు 14 సంఘాలతో కూడిన వాళ్ళకి ఫెడరేషన్ లాంటిది ఉంటుంది. అటువంటి అందులో ఒకటి అఖాడా అంటారు దాన్ని. అఘోరి అఖాడా కూడా ఇతను అఘోరి కాదని వాళ్ళు ఇచ్చారు. అంటే ఇతను అఘోరి కాదు, ట్రాన్స్జెండర్ కాదు, సో హిందూ ఇది కాదు, ఎవరికి కాకుండా అయిపోయాడు జైల్లో. ఇప్పుడు చాలామందికి అఘోరిని చూస్తే జాలి కలిగే పరిస్థితిలో ఉంది. ఇంతకుముందు రకరకాల ఫీలింగ్స్ ఉండేవి అఘోరి పట్ల. ఇవాళ అఘోరి జైల్లో ఉన్నారు. అతను స్వయంకృతాపరాధం ప్లస్ మీడియా రోల్ కూడా ఉంది అనేది.
మీడియా రోల్ ఖచ్చితంగా ఉంటుంది. మీడియా ఏమి అఘోరిని తయారు చేయలేదు కదా. అఘోరి తయారయ్యి మీడియా హెల్ప్ కోసం అఘోరిని మీడియాను ఉపయోగించుకోవడానికి ట్రై చేశారు. అఘోరికి హెల్ప్ అయింది. ఇది ఒక దశలో అంటే మీడియాని ఎలా ఉపయోగించుకోవాలనేది కానీ వ్యక్తులకు తెలియకపోతే మీడియా డబుల్ ఎడ్జెడ్ వెపన్. ఆ వెపన్ మనకు ఒక్కొక్కసారి పనికి వస్తుంది, ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా మారిపోతుంది. ఇప్పుడు అఘోరికి అదే జరిగింది, శ్రీవర్షన్కి కూడా అదే జరిగింది. సో